వెజ్జెస్ జొన్న రొట్టెకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో మంజుల గారు చాలా తక్కువ ఉన్నాయి ఐటమ్స్. అవునండి. ఓకే, సో దీంతో ఇప్పుడు వెజ్జెస్ జొన్న రొట్టె అయిపోతుంది అనమాట. ఓకే, స్టార్ట్ చేద్దామా అండి? చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం? బౌల్ తీసుకుందాం. ఓకే, ఇదిగోండి మిక్సింగ్ బౌల్. అంతలోపు వాటర్ బాయిల్ చేసుకోవాలి. వాటర్ వెయిట్ చేసుకోవాలా? ఓకే, ఇది ఇచ్చేయండి, దీంట్లో వేస్తాను. ఓకే, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి వాటర్ వేసుకున్నాము. ఇవి వేడవుతూ ఉంటాయి, ఈ లోపు అక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం వేస్తున్నారండి? జొన్నపిండి. జొన్నపిండి. ఓకే, జొన్నపిండి వేసుకున్నాము. నెక్స్ట్ అండి? పచ్చిమిర్చి. ఓకే, ఆనియన్స్, వామ, క్యారెట్ తురుము. ఓకే, జీలకర్ర, కొత్తిమీర. ఓకే, సాల్ట్. ఓకే మంజుల గారు అన్నీ వేసి కలిపేసుకున్నాం కదా. నెక్స్ట్ అండి? బాయిల్ వాటర్ ఇందులో వేసుకొని పిండి కలుపుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ వేడి నీళ్ళు దాంట్లో వేయాలి. స్టవ్ ఆఫ్ చేసేనా? చేసేయండి. ఇదిగోండి వాటర్. ఓకే, సో కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకుంటూ ఉంటాం. సో మామూలుగా ఈ జొన్న రొట్టెలు కొద్దిగా కొంచెం కష్టము, అంటే అన్ని పర్ఫెక్ట్గా ఇలా కుదరడం అంటారు మామూలు చపాతీల కంటే. కరెక్టేనా అండి? అంటారు కానీ బాయిల్ వాటర్ తోటి చేస్తే ఏం కాదు అనుష, బాగుంటుంది, మంచిగా వస్తుంది. సో అది టెక్నిక్ అన్నమాట. సో వేడి నీళ్ళు వేస్తే బాగా వస్తుంది. ఓకే, ఇది ఎవరు నేర్పించారండి మీకు రెసిపీ? నేనే నేర్చుకున్నాను. మీరే నేర్చుకున్నారు? ఎవరి దగ్గర నుంచి? నేనే సొంతంగా ట్రై చేస్తుంటా ఇంట్లో ఉండి. ఓ, మీ ఓన్ రెసిపీ అన్నమాట. ఓకే, అయినా చేత్తో కలుపుకుంటే ఆ ఫీల్ వేరుగా. ఎస్, వాటరు కాలుతుంది కదా, బాయిల్ వాటర్ కదా అవి. సో అందుకని ఫస్ట్ గరిటెతోటి కొంచెం అంతా కలిపేసుకొని తర్వాత ఇంకా మొత్తం చేత్తో కలిపేసుకుంటున్నారు. ఓకే, సో దీనికి నార్మల్గా అయితే మనం రోటీస్ అంటే ఏదన్నా కర్రీస్ కాంబినేషన్లో తింటూ ఉంటాము. దీనికి కర్రీ అది కూడా ఏం అవసరం లేదు అనుకుంటా కదా? లేదు, ఇప్పుడు అన్నీ వేసాం కదా, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్ వేసాం కాబట్టి డైరెక్ట్ తినేయచ్చు. లేదా పెరుగులో అయితే బాగుంటుంది. డిన్నర్ పెరుగులో బాగుంటుందా? ఓ, మీరేం చదువుకున్నారు మంజుల గారు? నేను బీఈడీ చేశాను. ఓకే, తర్వాత మ్యారేజ్? ఇంకా మ్యారేజ్ అయిన తర్వాతే బీఈడీ చేశాను. ఓ, పెళ్ళైన తర్వాత చదువుకున్నారా మీరు? వావ్, మీ వారు చదివించారనమాట అయితే. ఎస్. ఓకే, ఓకే అనిష, పీట ఇవ్వండి, రొట్టె చేసుకుందాం. ఇదిగోండి చపాతీ పీట. ఓకే, ఇప్పుడు ఆ కలిపి పెట్టుకున్న పిండిని మనం ఉండలా తీసుకొని చపాతీలా రుద్దుకోవాలి. ఎస్. ఇంకా రుద్దుకోవాల్సిన అవసరం కూడా లేదేమో, చేత్తోనే ఫటాఫట్ చేసేస్తున్నారు అసలు మంజుల గారు. చేస్తుంటా కదా ఇంట్లో డైలీ. చేసి ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఎస్. సో మంజుల గారు ఈలోపు ప్యాన్ హీట్ చేసుకుందామా మరి? చేసుకుందాం. అనుష చెప్పండి. ఆయిల్ వేసేసి. ఓకే, ఎడిట్ చేయండి. బా, భలే చేశారండి చేత్తో నిజంగా.
అసలు ఒక చెయ్యి ఇలా అడ్డు పెట్టేసి ఫటాఫట్ చేత్తోనే. చెయ్యి అడ్డు పెట్టకపోతే ఇది ఎటో వెళ్ళిపోతుంది అనమాట, Okay. ఇచ్చుకుపోతుంది. అసలు చూడండి, బాబు నిజంగా భలే చేశారండి. సో మంచు దగ్గర అయిపోయిందా అండి? అయిపోయింది అనుష. Okay. చేయండి, దీన్ని కూడా దీంట్లో వేసేసుకుందాం. ఓకే, వెజ్జెస్ జొన్న రొట్టె రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. వెజ్జెస్ జొన్న రొట్టెకి కావలసిన పదార్థాలు: జొన్న పిండి, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, వాము, క్యారెట్ తురుము, జీలకర్ర, కొత్తిమీర, నూనె. వెజ్జీస్ జొన్న రొట్టె తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో జొన్న పిండి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, వాము, క్యారెట్ తురుము, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు, వేడి నీళ్లు పోసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. తర్వాత చిన్న ఉండలా తీసుకొని చపాతీ పీటపై రోటీల్లా కొట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవా పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. తర్వాత ఈ రోటీని వేసి రెండు వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వెజ్జీస్ జొన్న రొట్టె రెడీ.